ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. మనం గత కొన్ని వారాలుగా ధ్యానం చేస్తున్న మాట కీర్తన గ్రంథం 1వ కీర్తన 6వ చరణములో వ్రాయబడిన మాట, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపుతుంది అన్న మాటని మనం ధ్యానం చేస్తున్నాం. దుష్టుల మార్గము ఎక్కడికి వెళుతుందో అని చెప్పిన దేవుడు, నీతిమంతుల మార్గము ఎక్కడికి వెళుతుందో ఆయన చెప్పలేదు. దాని గురించి కీర్తనకారుడు వ్రాస్తూ అంటాడు, అది యెహోవాకు తెలుసు అని దేవుని చేతులకు అప్పగించి విడిచిపెట్టేస్తాడు. దానికి కారణం ఏంటంటే, దైవ నీతి, స్వనీతి అని 2 రకాల అనుభవాలు ప్రతి వ్యక్తిలో ఉంటాయి అనేది ఆయన చెప్తాడు. వారిలో ఉన్నది స్వనీత, దైవ నీత అనేది ఆ వ్యక్తికి కూడా తెలియదు. అది కేవలం తెలిసింది ఎవరికి? యెహోవాకు మాత్రమే తెలుస్తుంది. కారణం ఏంటంటే, గత వారం మనం విన్న వాక్యం ఏంటంటే, నీతిమంతులు అని మనం ఎవరిని గురించి సంబోధిస్తామో వారి యొక్క జీవిత విధానాలు ఎలా ఉంటాయి అనేది గత కొన్ని వారాలుగా మనం వింటూ వస్తున్నాం. ఈరోజు మనం వింటున్న మరొక మాట మత్తయి సువార్త 25వ అధ్యాయములో 34వ వాక్యం, 37వ వాక్యం 2 చదవండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఇక్కడ మీరు గమనించాలి ఒక మాటని ఏంటంటే, తన కుడివైపున ఉన్న వారిని చూచి ఆయన ఈలాగు చెప్పడం మొదలుపెట్టాడు, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి అని పిలుస్తాడు. ఆ 37వ వాక్యంలో మీరు గమనిస్తారు, అందుకు నీతిమంతులు అంటే ఇప్పుడు కుడివైపున ఉన్న వాళ్ళు ఎవరు? నీతిమంతులు. ఇప్పుడు నీతిమంతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న మాట వాళ్ళందరూ విని వాళ్ళు ప్రభువుని అడుగుతున్నారు. ఏమని? అసలు ఆయన వారిని గురించి ఏమని మాట్లాడాడు అంటే, మీరు ఒక్కసారి 35వ వాక్యం 36వ వాక్యం చూడండి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు, నేను దప్పికతో ఉన్నప్పుడు మీరు నాకు దాహం ఇచ్చారు, పరదేశినై ఉన్నాను, నన్ను చేర్చుకున్నారు, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చారు, రోగినై ఉంటిని, నన్ను చూడ్డానికి వచ్చారు, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు అడుగుతున్నారు, ప్రభువా నీవెప్పుడు ఆకలి కొన్నావు, నీవెప్పుడు దప్పిక కొన్నావు, నీవెప్పుడు దిగంబరిగా ఉన్నావు, నీవెప్పుడు రోగంతో ఉన్నావు, నువ్వెప్పుడు చెరసాలలో ఉన్నావు, ఇవన్నీ మేము నీకు ఎప్పుడు చేశాము అని అడుగుతాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన మాట ఏమిటంటే, కుడివైపున కొంతమంది, ఎడమ వైపున కొంతమందిని నిలబెట్టి ఆయన ఎదుట కుడివైపున ఉన్న వారిని పిలిచి అంటాడు, మీ కొరకు సిద్ధపరిచిన తండ్రి రాజ్యమును స్వతంత్రించుకోండి. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఇప్పుడు నీతిమంతుడు అంటే మనకు తెలిసిన భాష్యం ఏంటి? మనకు తెలిసిన లెక్క ఏమిటంటే, యేసు రక్తము చేత కడగబడిన వారందరూ నీతిమంతులే. అందుకని నేను మీకు ముందే చెప్పాను, నీతిమంతుడే కానీ అతనిలో స్వనీతి ఉందా, దైవ నీతి ఉందా అన్న సంగతి ఎవరికి తెలుస్తుంది? దేవునికి మాత్రమే తెలుస్తుంది. అతనికి కూడా ఆ సంగతి తెలియదు. మరి దేవునికే తెలిసిన నీతి ఏమిటి? వాక్యం చెప్తున్న నీతి ఏమిటి అంటే, నీతిమంతుడైన వాడు ఖచ్చితంగా ఈ లక్షణాలు కలిగి బ్రతకాలి. ఆమేన్. ఆకలి కొనిన వానికి, దప్పిక కొనిన వానికి, వస్త్రహీనునికి వస్త్రాలు ఇవ్వడం, రోగంతో ఉన్న వానిని పరామర్శించటం, చెరసాలలో ఉన్న వాని యొద్దకు వెళ్ళి రావడం. అంటే ఈ విషయాలన్నీ ఒక్క మాటలో మనం చెప్పాలి అంటే, నీతిమంతుడైన వానిలో ప్రార్థన జీవితం ఎంత ప్రాముఖ్యమో, పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమో, భక్తి ఎంత ప్రాముఖ్యమో, ఈ కార్యములు కూడా అంతే ప్రాముఖ్యం. నీతిమంతుడు అంటే మనకు తెలిసిన లెక్క ఏంటి? ఏమంటే, నేను చాలా నిష్ఠగా బ్రతుకుతున్నానండి, కానీ ఎవడికి ఒక్క ముద్దు కూడా పెట్టనండి అంటే ప్రభు దాన్ని అంగీకరించాడు. అప్పుడు వీళ్ళందరూ ప్రభువుని అడుగుతున్నారు ఏమనంటే, అయ్యా నువ్వెప్పుడు ఆకలితో వచ్చావు, నువ్వెప్పుడు దాహంతో వచ్చావు మా దగ్గరికి అని అడిగితే ఆయన ఏం చెప్తున్నారు? ఒకసారి ఆ మాట చూడండి, 40వ వాక్యం. అందుకు రాజు
మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేశారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఎంతగా గమనిస్తున్నాడు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఇది. వారట నీతిమంతులుగా బ్రతుకుతున్న రోజుల్లో వారి దగ్గరకు అనేక మంది అల్పులైన జనాంగం వచ్చారు. అల్పులైన వారు ఎందుకు పనికిరాని వారు అంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, అల్పుడు అంటే వానికి మనం ఏదైనా పెట్టినా మరలా మనకు తిరిగి పెట్టగలిగిన స్థితి వానికి లేనివాడే అల్పుడు. ఇప్పుడు అలాంటి వ్యక్తులు అప్పుడప్పుడు ఈ భక్తి కలిగిన నీతిమంతులకు తారసపడుతున్నారట. వాళ్ళను చూస్తున్నప్పుడు నీతిమంతులు వారికి ఏం చేయాలో అది చేస్తున్నారు. అంటే ఆకలితో వచ్చిన వాడికి ఆహారం పెడుతున్నారు, దాహంతో వచ్చిన వాడికి దాహం తీరుస్తున్నారు, దిగంబరిగా వచ్చిన వాడికి వస్త్రాలు ఇస్తున్నారు, రోగంతో ఉన్నప్పుడు చేయాల్సిన పరిచర్యలన్నీ చేస్తున్నారు వాళ్ళకి. ఇవన్నీ ఆకాశమందున్న దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ నా సహోదరులలో మిక్కిలి అల్పులైన వారికి మీరు చేశారు గనుక నాకు చేసినట్లే. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం. అల్పులైన వారికి ఎవరు చేస్తారో వారు దేవునికి చేసినట్లే. చెప్పండి అందరూ ఒకసారి మాట. ఎవరికి చేయాలి? సాధారణంగా దేవుని సంఘం లేక సమాజం ఎవరికిచ్చి మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తుంది దేవుని సంఘం అంటే, సహజంగా మీరు గమనించండి, ఉన్నవాడికి తీసుకొని వెళ్ళి ఏదన్నా ఒక బహుమతి ఇస్తే నీకు అది ఘనత, పలానా ఆయనకి నేను బహుమతి ఇచ్చాను అని చెప్పుకోవడానికి. అదే లేని వాడికి బహుమతి ఇస్తే అది నీకు పెద్దగా ఘనత రాదు, పెద్దగా పబ్లిసిటీ లేదు. ఒకవేళ బహుమతి తీసుకున్నవాడు నీ ఫోటో ఏడు లేక నీకేం దండేసి సన్మానించడు కదా. అందుకని ఉన్నవాడికి తీసుకెళ్ళి దారదత్తం చేయడానికి ప్రయాసపడుతుంది సంఘం. కానీ వాక్యం ఏం చెప్తుంది? యేసయ్య ఏమంటాడు? అల్పులైన వారికి మీరు చేశారు గనుక నాకు చేసినట్లు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎంతసేపటికి మనం ఎవరికైనా ఏదైనా ఒక బహుమతో లేక ఒక ఘనమైన కానుక ఇవ్వాలనుకోండి, నువ్వు ఎవరిని చూస్తావు? మొట్టమొదట ఫలానా పాస్టర్ గారికి తీసుకెళ్ళి ఇచ్చేద్దామండి. మంచిది, ఇవ్వడం మంచిదే, దేవుని సేవకులకి ఎవరికైనా ఇవ్వడం మంచిది. కానీ దశమ భాగం అనేది నీ సంఘ కాపరి మాత్రమే దానిని తినడానికి అర్హుడు. ఆమేన్. దేవుని సంఘానికి ఉండవలసిన ఒక గ్రహింపు ఏంటంటే, నువ్వు నీతిమంతుడు అయితే ఎవరికి చేయాలి? అల్పులైన వానికి కదా చేయాలి. దేవునికి స్తోత్రం. ఊర్లో తినడానికి తిండి కూడా లేకుండా చింపిరి గొడ్డులు వేసుకొని కనీసం తలకి కొబ్బరి నూనె రాసుకునే గతి కూడా లేకుండా సేవ చేస్తున్న దైవజనులు ఎంతోమంది ఉన్నారు. వారికి చెయ్యి. ఆమేన్. వారి మీద నీ ప్రేమను చూపించు, వారి మీద నీ కనికిరాన్ని చూపించు. వాళ్ళు నిన్ను గురించి ఏడుస్తారు దేవుని దగ్గర, ప్రభువా తిండి లేని సమయంలో నాకు ఆహారం పెట్టారు, దీవించయ్యా. కడుపు నిండినోడి దగ్గరకు తీసుకెళ్ళి పెడితే ఏం చేస్తాడు నీకు? వాడికి వచ్చే ₹1,00,00,000 నీదొక వడ్ల గింజతో సమానం. స్థానికంగా సేవ చేస్తున్న దైవజనుడు కడుపు కట్టుకొని రాత్రి మగళ్ళు ఏడ్చి, రేపటిని గురించి నా పరిస్థితి ఏంటి? దేవుని మందిరంలో సరైన ఫ్యానులు లేవు, దేవుని మందిరంలో సరైన వసతి లేదు, మందిరంలో సరైన మైక్ సెట్ లేదు, సరైన పరిస్థితులు లేవు. ఇవన్నీ పక్కన పడేసి నీ హెచ్చు కొరకో, నీ పేరు కొరకో, నీ బడాయి కొరకు తీసుకెళ్ళి నువ్వు ఎక్కడో పెడతానంటే దేవుని వాక్యము దాన్ని అంగీకరించదు. అన్నిటికంటే ముఖ్యంగా నీవు నీతిమంతుల జాబితాలో ఉండలేవు. జాగ్రత్త. ఇది వాక్యం చెప్తున్న మాట, నా మాట కాదు. నీతిమంతుడైతే ఖచ్చితంగా మిక్కిలి అల్పులైన వారికి నువ్వు ఏం చేసినా చేయాలి. ఆమేన్. ఎందుకు చేయాలంటే ఒక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి మీరు చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. నీ ద్వారా మేలు పొందిన వాడు అన్యాయస్తుడే, కానీ ఎవరు అన్యాయస్తుడు కాదు? గట్టిగా చెప్పాలి. మీరు కావాలంటే గమనించండి,
ఒకప్పుడు మన ద్వారా ఏమీ లేని స్థితిలో మేలు పొందిన వారు ఈరోజు మనకు బద్ధ శత్రువులు అయిపోతారు. మీరు కావాలంటే గమనించండి, మీ జీవితంలో ఎన్నో అనుభవించి ఉంటారు మీరు. అది ఎందుకు జరుగుతుంది అంటే వాక్యపు నెరవేర్పది. ఎందుకు జరగాలి అది అంటే ఖచ్చితంగా వాక్యం నెరవేర్చబడాలంటే అది జరగాల్సిందే. ఏమిటి వాక్యపు నెరవేర్పు అంటే, నువ్వు చేసింది మనుషులకి, కానీ నీ ద్వారా మేలు పొందిన వాడు గుర్తుపెట్టుకోలేదు. కానీ నువ్వు చేసిన మేలు ఎవరు గుర్తుపెట్టుకున్నారు? పలానా రోజున పలానా వ్యక్తి పలానా వానికి సహాయం చేశాడు కదా అని ఆకాశమందున్న దేవుడు గుర్తుపెట్టుకుంటున్నాడు, వీడికి గుర్తులేదు. బైబిల్లో కూడా మనం ఆ సంగతిని చూస్తాం. ఆయన కొంతమందికి తలాంతులు ఇచ్చి దూరదేశం వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేశారా మీరంటే, వచ్చినాక ఈడు అంటాడు, నువ్వు విత్తన చోట కోసేవాడవని, నువ్వు మూర్ఖుడు అన్న సంగతి నాకు తెలుసులే, అందుకని దాన్ని తీసి పక్కన పెట్టానంటే. వీడికి ఎవరికి చేయడానికి ఇష్టం లేదు, కానీ నువ్వు చేస్తున్నావు, నేను చేస్తున్నాను, అందరం చేస్తున్నాం. కానీ మేలు పొందిన వాడు నువ్వు చేసిన మేలును మర్చిపోతున్నాడు. కానీ నువ్వు చేసిన మేలు దేవుడు మర్చిపోవట్లేదు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. అందుకని చాలా ధైర్యంగా దైవజనుడు సంఘానికి లేఖ వ్రాస్తూ అంటాడు, మరచిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాదు కదా. అంటే అర్థమేంటి? నీవు చేసిన మేలు మర్చిపోయిన ప్రతివాడు అన్యాయస్తుడే. నమ్మదగిన వాడు ఎవడు లేడురా, నేను తప్ప. ఆమేన్. నా ప్రియ దేవుని సంఘమా, గుర్తుపట్టండి, ఎందుకు మనం ఉపచారం పరిచర్య చేయాలి, ఎందుకు మనం అల్పులకు సహాయం చేయాలి అంటే, మనం చేసిన దానిని దేవుడు మర్చిపోడు గనుక చేయాలి. రెండవ విషయాన్ని మీరు చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వాక్యం చూడండి. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను ఘనపరుచువాడు. అపాయము రాగా భక్తిహీనుడు, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. ఎందుకు అల్పులైన వానికి చేయాలంటే ఒక విషయం చెప్పాను ముందు, ఏమని? అల్పులకు నువ్వు చేసిన ఏది దేవుడు మర్చిపోడు. రెండవ మాట ఏమిటంటే, ఎందుకు నీవు అల్పులకు సహాయము చేయాలి అంటే, అల్పులు అనగా దరిద్రులు, ఏమీ లేనివాడు, మరలా తిరిగి మనకు ఇవ్వలేనివాడు, మరలా తిరిగి మనకు ఏమీ చేయలేనివాడే అల్పుడు. ఇప్పుడు అలాంటి వాని గురించి సామెతల గ్రంథకర్త సొలొమోను రాస్తూ అంటాడు, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, నా వైపు చూడండి. ఎక్కడికైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, ఒక పెళ్ళికో లేక ఏదో ఒక ఫంక్షన్ శుభకార్యానికి వెళ్ళాం. అక్కడికి గనులు వస్తారు, అల్పులు వస్తారు, అందరూ వస్తారు. కానీ సహజంగా నువ్వు ఎక్కువగా ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడతావు? గనులైన వాళ్ళు కనపడ్డారు అనుకోండి, వాళ్ళ చుట్టూ చేరడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, లేక వారిని గౌరవించడానికి, వారిని గణపరచడానికి బులాట పడిపోతుంది. అదే కార్యక్రమంలో ఎవడైనా ఒక అల్పుడు నీకు కంటపడిన, ఇప్పుడు గనులైన వాళ్ళు కనపడ్డారు అనుకో, ఈ రెండు ఇక్కడికి వస్తాయి. ఏంటంటే సంతోషం ఉండబట్టలేక. మరి గనులైన వారిని చూసినప్పుడు వచ్చిన ఆ సంతోషం కానీ, ఆ నవ్వు కానీ, ఆనందం కానీ అల్పును చూసినప్పుడు నీకెందుకు రావట్లేదు? నీకేదో చులకన భావం వాడి మీద, ఎందుకంటే నీ స్థితి కంటే వాడి స్థితి తక్కువ అనే ఒక చులకన భావంతో నువ్వు ఉన్నావు. నువ్వు నవ్వుకొని చులకన భావంతో చూసి వచ్చేస్తావు. కానీ వాడు మాత్రం లోపల బాధపడతాడు, అయ్యో వాళ్ళందరిని పలకరించినట్టు నన్ను పలకరించలేదు, నన్ను కొంచెం ఘనహీనంగా చూశారు వీళ్ళని లోపల బాధపడుతున్నాడు అనుకోండి. దాని వలన ఏం జరుగుతుందంటే, వాడిని సృష్టించిన సృష్టికర్తను నువ్వేం చేసినట్టు, ఎందుకు నిందించినట్టు అంటే, ఇప్పుడు వీడికి ఏ దేవుడో వాడికి కూడా ఆయనే దేవుడు, ఇద్దరికీ ఒకడే దేవుడు. మరి ఇద్దరిని సృజించిన సృష్టికర్త ఒక్కడే అయినప్పుడు నువ్వు ఒకనికి విలువిచ్చి మరొకరికి ఇవ్వకపోతే దరిద్రుడు బాధపడతాడుగా, దరిద్రుడు దాని గురించి నొచ్చుకుంటాడుగా. దాని వలన జరుగుతుంది ఏమిటంటే, నీవు వాని సృష్టికర్తను నిందించినట్లు, వాని సృష్టికర్తను నువ్వు బాధపరిచినట్లు, బాధ పెట్టినట్లు. మీకు మరొక మాట చెప్తాను, మీకు సరదాగా అర్థం కావాలి. ఒక 4-5 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 4-5 పిల్లల్లో ఎవరైనా ఒక వ్యక్తి
ఒకడినే పిలిచి ముద్దు చేసి ఒకడికే చాక్లెట్లు ఇచ్చారనుకోండి, పక్కోడు తల్లి కడుపు మండుద్దా మండదా? అందుకని ఎప్పుడు మన జీవితంలో ఆ గనులకు ఇచ్చిన ప్రాధాన్యత అల్పులకు ఇవ్వకపోతే దానిని బట్టి వారి దేవుడు నిందించబడతాడు. జాగ్రత్త. అందుకనే అల్పులకు కూడా మనము సహాయము చేయుదముగాక. మీకు 2 విషయాలు చెప్పాను. ఎందుకు చేయాలి మనం వారికంటే, ఒకటి, ఆయన మర్చిపోయే దేవుడు కాదు. రెండవది, అల్పులకు నువ్వు సహాయము చేయకపోతే, తృణీకరిస్తే వారి దేవుడు నిందించబడతాడు. నీ మూలముగా దేవుడు నిందించబడకూడదు. ఆమేన్. అందుకని నువ్వు ఎప్పుడు అల్పునికి సహాయము చేస్తూ ఉండాలి. ఈ సహాయము చేసే కార్యక్రమం అనేది కూడా ఒక ప్రత్యేకమైన కృప. ఒకసారి మీరు ఒక మాట చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథములో 29:14. ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగెను గదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చియున్నాము. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక మాట ఏంటంటే, మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము అంటే ఇప్పుడు నువ్వు ఇచ్చేది ఎలా ఇవ్వాలి? మనస్ఫూర్తిగా ఇవ్వాలి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇవ్వడము కూడా ఒక తలాంతు, ఇవ్వడం అనేది కూడా ఒక టాలెంట్. మనిషిలో ఎదుటివానికి సహాయము చేయడం అనేది ఒక ప్రత్యేకమైన కృప. అది అందరికీ ఉండదు. మీకు ఒక చిన్న మాట చెప్తాను. మనం ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు కనీసం వాళ్ళ పిల్లలకి చిన్న చాక్లెట్ కూడా తీసుకెళ్ళాం. కానీ నీ ఇంటికి వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు అట్లాగే వచ్చి వెళ్ళిపోయారు అనుకోండి, వెళ్ళిపోగానే నువ్వు మాట్లాడే మాట ఏంటి? ఊపుకుంటూ వచ్చారు. నువ్వెట్ట వెళ్ళావు? నువ్వు కూడా ఒట్టి చేతులతో ఊపుకుంటానే వెళ్ళావుగా. ఇప్పుడు ఎంతసేపటికి నీ బుద్ధి ఏంటంటే వన్ వే ట్రాఫిక్, అటు నుంచి రావడమే కానీ ఇటు నుంచి వెళ్ళకూడదు. అస్సలు పొరపాటుని వెళ్ళే ప్రసక్తే లేదు. మరి నువ్వు చెయ్యింది వాళ్ళు చేయాలని ఎందుకు కోరుకుంటున్నావు? ఎందుకు ఈ వాక్యం చదివినట్టు ఏమనిపించిందంటే, మనపూర్వకముగా ఇవ్వడానికి కూడా ఏం కావాలి? సామర్థ్యం ఉండాలి. సామర్థ్యం అంటే వాడు ఆస్తిపరుడై ఉండక్కర్లేదు, ఇచ్చే మనసు ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. అందరూ దేవుని మందిరానికి వచ్చారా? ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నారా? వెళుతున్నప్పుడు అందరూ కానుకలేసి వెళుతున్నారు. ఒక ఆమె 2 నాణేలు వేసింది, ఇస్తాను తను వెళ్ళిపోతుంది. యేసుప్రభు ఆమెను పిలిచి నిలబెట్టి చూపించి అందరితో అంటాడు, మీ అందరికంటే ఈమె ఎక్కువగా వేసింది అంటాడు. ఎంత వేసావమ్మా అని అడిగితే 2 రూపాయలు వేసానయ్యా అంటుంది ఆమె. పక్కన 2 లక్షలు వేసినాడు కడుపు మండిపోతుంది. యేసుప్రభు ఉద్దేశం ఏంటి? ఒరే, నువ్వు 2 లక్షలు వేసావంటే నీ వెనక 20 లక్షలు ఉన్నాయి, దానిలో నువ్వు కొంత వేసావు. కానీ ఈమె దగ్గర ఉన్నదే 2, ఉన్నదంతా తీసుకొచ్చి ఆమె దేవుని సన్నిధిలో సమర్పించింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాడు. సామర్థ్యము అంటే ఇచ్చేదానికి మనసు కావాలి. దేవునికి స్తోత్రం. పేదవాడికి సహాయము చేయడానికి నీకు మనసు కావాలి. ఆతిథ్యము చేయడానికి నీకు మనసు కావాలి. దేవునికి స్తోత్రం. నీ ఇంటికి వచ్చిన వాడిని పరామర్శించడానికి నీకు మనసు కావాలి. నీ ఇంటికి వచ్చిన వాడికి ఒక ముద్ద భోజనం పెట్టి కడుపు నిండా సంతోషంగా పంపించడానికి నీకు మనసు కావాలి. అదొక సామర్థ్యం. ఆ సామర్థ్యం మాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అంటాడు. నాకు ఎందుకు ఆ వాక్యం చదివినప్పుడు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, నిజమే కదా, ఎంత ఉన్నా ఇవ్వడానికి ఏం కావాలి? సామర్థ్యం ఉండాలి. ఇచ్చే సామర్థ్యము నీకెందుకు రావడం లేదు? అలాగని నీ ఆస్తులు అమ్మి పెట్టమని నేను చెప్పను. అది కూడా ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని. నీకున్న దాన్ని అంతా అమ్మేసి పెట్టమని వాక్యం ఎప్పుడు చెప్పలేదు. కానీ నీ శక్తి చొప్పున, నీ సామర్థ్యము చొప్పున నీవు ఖచ్చితంగా ఎదుటివానికి నీ మేలు చేయుదవుగాక. ఆ ఇచ్చే సామర్థ్యము మన దేవుడు మనందరికీ దయచేయునుగాక. మరొక మాట చదవని మనం ప్రార్థన చేసుకుందాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యంలో వ్రాయబడిన మాట చూడండి ఒకసారి. అప్పుడు రాజు తన అధిపతులకందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి
రాజు స్థితికి తగినట్లుగా బహుమతులు ఇప్పించెను. స్తోత్రం చెప్పండి. అంటే నువ్వు ఎదుటివానికి ఇచ్చేటప్పుడు నీ స్థితికి తగినట్లుగా ఇవ్వాలి. అప్పు చేసి నువ్వు దేవుడి మందిరానికి కానుక తెచ్చి ఇవ్వనక్కర్లేదు. ఎందుకంటే నువ్వు అప్పు చేస్తే నీ అప్పు తీరేదాకా బాధపడేది సేవకుడే, బాధపడాలి, సేవకుడే ఏడవాలి దేవుడి దగ్గర. కానీ నీ స్థితికి తగినట్లుగా నీవు దేవునికి చేసిన, పేదలకు చేసిన, మన స్థితికి తగినట్లుగానే చేయుదముగాక. ఇవ్వగలిగిన సామర్థ్యం ఉండి ఒకవేళ నువ్వు ఇవ్వలేకపోతున్నావంటే నీ దగ్గర ఆ ఇచ్చే, మనపూర్వకంగా ఇచ్చే సామర్థ్యం నీకు లేదు, అది కొరబడింది నీలో. అంటే నీతిమంతునిగా చలామణి అయిపోతున్నాను దేవుని ఎదుట అని అనుకుంటున్నావు, కానీ నీ నీతిని దేవుడు దీనితో లెక్క కడుతున్నాడు. ఇచ్చే సామర్థ్యం ఉందా, లేక నీ స్థితికి తగినట్లుగా నీవు చేయగలుగుతున్నావా? అక్కడికి కడుపు నిండా భోజనం పెట్టగలిగిన సామర్థ్యం నీకున్నప్పుడు కడుపు నిండానే పెట్టు, అర్ధాకలతో పంపించొద్దు. కడుపు నిండా పెట్టగలిగినప్పుడు కడుపు నిండా పెట్టి పంపించు. ఎంతసేపటికి నీ స్వార్థం నువ్వు, నీ భక్తి నువ్వు, నీ ప్రార్థన నువ్వు, నీ స్థితి నువ్వు చూసుకోవడం కాదు. దేవుడు మనకిచ్చిన దానిలో అల్పులను కూడా గణపరచవలసిన బాధ్యత ఉంది. ఎవరి లక్షణం అది? అందరు చెప్పాలి. ఎవరికి ఉండాల్సిన లక్షణం అది? నీతంటే ఒక భక్తి చేస్తే సరిపోదు, భక్తితో పాటు ఈ గుణగణాలు కూడా కలిగి ఉందముగాక. ఎందుకు ఇవన్నీ చేయాలి నువ్వంటే, నువ్వు సహాయము చేసిన వాడు ఖచ్చితంగా అన్యాయస్తుడే. కానీ వాడికి నువ్వు చేసిన సహాయం ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు? దేవుడు గుర్తుపెట్టుకుంటున్నాడు. ఎందుకని? దేవుడు మన నీతిని ఈ క్రియలతో కూడా లెక్క కడుతున్నాడు. ఆమేన్. నీతిని ఒక భక్తితోనే లెక్క కట్టట్లేదు ఆయన. నీలో పెట్టే సామర్థ్యం, పెట్టే గుణం, ఎదుటివానికి సహాయం చేయగలిగిన మనసు ఎంతవరకు నీలో ఉందో చూస్తున్నాడు. అందుకని మీకు 4 విషయాలు చెప్పాను. దానిలో 2 విషయాలు ఎందుకు మనము చేయాలి అంటే, ఒకటి, మనము చేసిన దానిని దేవుడు మర్చిపోడు. 2, అల్పులకు మనము సహాయము చేయకపోతే వాని దేవుడు నిందించబడతాడు. వానిని మనం తృణీకరిస్తే వాని దేవుడు నిందించబడతాడు. కనుక మన మూలముగా దేవుడు నిందించబడకూడదంటే ఖచ్చితంగా మనం అల్పులకు సహాయం చేయాలి. 2 విషయాలు చెప్పాను. ఒకటి, ఇచ్చేదానికి మనపూర్వకంగా ఇచ్చే సామర్థ్యం మనకు ఉండాలి. మన సామర్థ్యమునకు తగినట్లుగా ఇచ్చే మనసు మనకు ఉండాలి. ఆమేన్. ఈ విధంగా నీతిమంతుల జాబితాలో నీవు నేను నిలిచి ఉందుముగాక. జీవాధిపతివైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘననామానికి వందనాలయ్యా. నీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ ఆరాధనలో ప్రభువా, నీతిమంతులు ఎవరు, వారిలో ఉండే గుణగణాలు ఏమిటో ఒక్కొక్కటిగా గత దినాలలో తేటగా మీరు మాకు తెలియజేస్తూ వస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు వాక్య భాగంలో నుండి మాతో మాట్లాడారు. నీతిమంతులు వారికి కలిగిన దానిలో అల్పులైన వారికి సహాయము చేసే మనసు ఉండాలని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. దైవమా, ప్రత్యేకంగా అల్పులైన వారికి సహాయము చేసే మనసు ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతసేపు గనులైన వారికి ఇచ్చి ఘనతను పొందుకోవాలని చూస్తున్న సమాజంలో మేము బ్రతుకుతున్నాం. కానీ దేవుని సంఘము యొక్క నీతిని మీరు కొలత వేస్తున్నప్పుడు మీరు అల్పులకు చేస్తున్నారో లేదో మీరు గమనిస్తున్నారని తేటగా మీరు తెలియచెప్పారు. నా తండ్రి, వారు ఎవరైనా మేము సహాయం చేసినప్పుడు తిరిగి సహాయము చేయలేని స్థితి వారిది. అలాంటి వారిని గ్రహించి వారికి చేయగలిగిన సామర్థ్యం ఇవ్వండి, వారికి చేయగలిగిన స్థితిని దయచేయండి నా తండ్రి. ఎందుకనంటే వారికి మేము చేస్తే ఆ చేసిన పరిచర్య నీవు మర్చిపోయే దేవుడవు కాదు నాయనా. వారి కొరకు మేము ఏం చేసినా నువ్వు గుర్తుపెట్టుకుంటావు. అలాగే అయ్యా, వారిని బాధపరిస్తే, వారిని నిందిస్తే వారి సృష్టికర్త బాధించబడతాడని, నిందించబడతాడని లేఖనాల ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. నిన్ను నిందించే పని మా జీవితంలో ఎప్పటికీ మేము చేయకుందుముగాక. నా తండ్రి, సామర్థ్యం కొలది ఒక్కొక్కరికి చేయగలిగిన మనసును దయచేయండి. విశేషమైన కృపతో నింపి మహిమ పొందుకోండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలో కూడా నీతిమంతులుగా బ్రతకడానికి తగిన సామర్థ్యము కలుగు చేసి మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము
తీర్మానంతో ప్రార్థించిన వారికి నీ సకల పరిశుద్ధులకును ఈ కార్యక్రమాన్ని వీక్షించున్న వారందరికీ ఆయన సన్నిధి కాంతి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.